తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంత శర్వ యాక్టింగ్ కానీ రేసింగ్ సీన్స్ ఏవైతే చూపించారో అవి కానీ అండ్ రాజశేఖర్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. చాలా కొత్తగా అనిపించింది. చిన్నప్పుడు చూసాను, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూడడం చాలా బాగుంది. శర్వ అంటే ఇష్టము, కాకపోతే శర్వ ఈ క్యారెక్టర్ లో చాలా కొత్తగా అనిపించాడు, చాలా బాగున్నాడు. ఎగ్జాక్ట్లీ, తెలుగులో తీశారు, జనాలు కూడా ఫుల్ హౌస్ఫుల్ అయింది, చాలా పని చేశారు, చాలా బాగుంది. అందరూ రావచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. లేదండి, అలాంటిది అయితే లేదు. ఖచ్చితంగా సినిమా చూసే చెప్పాలి. అదైతే లేదు, అలా ఏమి లేదు. బాగుంది, చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది. జనాలు లాస్ట్ లో క్లాప్స్ కొడుతూ వెళ్తున్నారు. లాస్ట్ లో మూవీ ఎండ్కి వచ్చేసరికి జనాలు లిటరల్ గా లేచి నుంచి క్లాప్స్ కొడుతూ వెళ్ళారు. అంత బాగుంది సినిమా. యాక్చువల్ గా అయితే చాలా మంది బైకర్స్, ఈ బైక్ ఎంతూజియాస్ట్ అందరికి ఏంటంటే ఒక వాళ్ళ ఫేవరెట్ సినిమా అయిపోతుంది ఇంకంతే. యాక్చువల్ గా రేసింగ్ టేకింగ్ మొత్తం అయితే అద్భుతంగా, అసలు ఎక్కడ బోరుగా ఎక్కడ అనిపించదు. చాలా అంటే చాలా బాగా తీశారు సినిమాటోగ్రఫీ పరంగా. మనోడైతే మంచిగా ప్రాపర్ గా బైక్ సెటప్ చేసుకుని ఒక రేజర్ లాగా వచ్చాడు. ఒకసారి రెడీ చేసి బైక్ మీదేనా? ఇట్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టైల్లో ఒక బ్యాచ్ అన్నట్టు. ప్యాషన్ కనిపిస్తుంది. ఎలా ఉంది మూవీ? మూవీ అయితే సూపర్. ఒక బైకర్ కి ఎలా కనెక్ట్ కావాలో అలా ప్రాపర్ గా తీస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, మన ఇండియాలో బైకర్స్ అంటే చెప్రి అది ఇదే అంటారు కదా, అలా కాకుండా ఒక బైకర్ కి ఎలాంటి వాల్యూ ఇవ్వాలి, ఒక ప్రొఫెషనల్ బైకర్ ఎలా ఉండాలి అనే దాని గురించి మూవీ అయితే చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, మన ఓల్డ్ రాజశేఖర్ గారిని ఎంతో బ్యాక్ పుష్ చేసేసారు కదా, మళ్ళీ హీ కేమ్ బ్యాక్. ఈస్ ఎ వెరీ లెజెండ్ గాయ్. తెలుగు ఆడియన్స్ కి ఈ జానరీ అనేది చాలా రేర్ అన్నమాట. యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. డైరెక్టర్ బాగా డేర్ చేశాడు. సో కనెక్ట్ అయిందా ఈ మూవీ? బ్యాచులర్ కానీ బైకర్స్ కానీ ఎవరికైనా ఫ్యామిలీకి కానీ ఎక్కడే కానీ ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు అండ్ ఎవరిని కూడా నొప్పించదు అనమాట. మూవీ అనేది చాలా సూపర్ డూపర్ హిట్. అండ్ శర్వానంద్, రాజశేఖర్ గారు వీళ్ళ యాక్టింగ్ అనేది అమేజింగ్. మధ్య మధ్యలో ఎమోషన్స్ అనేటివి ఎవ్రీథింగ్ సూపర్. ఫన్ కానీ కామెడీ కానీ మనల్ని ఏడిపించడం అనేది మూవీలో చాలా కొన్ని సీన్స్ మనల్ని చాలా ఎమోషనల్ గా టచ్ చేస్తాయి. ఒక బైకర్ గా ఐ ఫీల్ దట్. రేసింగ్ ఎలా ఉందండి? ఆర్టిఫిషియల్ గా ఏదో పెట్టాలి అన్నట్టు కాకుండా ఇట్స్ ఎ రియల్ స్టంట్స్ మ్యాన్. మనం వేరే సినిమాల్లో కొడితే ఎగడం అలా ఏమి ఉండదు. ఈ డట్ బైక్స్ అనేటివి రియల్ రేసర్స్. అండ్ కేరళలో రేసింగ్ అనేది ఇలానే జరుగుతుంది. మనం ఈవెన్ హైదరాబాద్ అవుట్స్కట్స్ లో వెళ్తే ట్రాక్స్ ఉంటాయి. One of my friend also, he is a good racer. He win second prize also. So nice. Yeah, he's also racer. ఇదంతా రియలిస్టిక్ ఎంత ఉంటుందంటే ఒక బైకర్ కి ఇలాంటి సెటప్ మొత్తం? It depends on biker average. How they average he can start from 30k with camera and all that will go more lakhs, but as a proper rider అవ్వాలంటే ఒక 1 lakh లో మంచి గేర్ సెటప్ అయితే సెట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఈ వారం 2 సినిమా రిలీజ్ అయినాయి. రాకాస, బైకర్. ఏ సినిమా బాగుంది, ఏ సినిమా పోయింది? రెండు బాగున్నాయి. రాకాస అయితే మావిగన్లా ఉంది, బైకర్ అయితే దాన్ని మించి ఉంది. సో రెండు బాగున్నాయి. ఎవరు తక్కువ కాదు, ఎక్కడ తక్కువ కాదు. బైకర్ సినిమా వచ్చేసి హాలీవుడ్ వాళ్ళకి F1 ఉంటే మన తెలుగులో బైకర్ ఉంది. సో హాలీవుడ్ రేంజ్ లో చూపించాడు. శతమానం భవతి తర్వాత పడిపోయాడని చెప్పారు శర్వానందని, కానీ ఈ సినిమాతో భూమిలోంచి మొలిచిన బంగారంలా బయటకు వచ్చాడు. సో 100 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది మన బైకర్ సినిమా. అలాంటి రాకాస సినిమా తక్కువ చేయటం, అది కూడా చాలా బాగుంది. ఇది హర్రర్ జోనర్, ఇదేమో ఒక క్లాసు బైక్ రేసింగ్. నిహారిక గారు కొత్త ఇనపెట్లు కొనుక్కోండి, బీరో కొనుక్కోండి. ఎందుకంటే ఆవిడకి బీరోలో పట్టలేంత డబ్బు వచ్చింది ఈ సినిమాతో, రాకాసతో. యూకేస్ ఏం తక్కువ కాదు, వీళ్ళు కూడా పెద్ద పెద్ద కంటైనర్లు పురమాయించుకోవాలి, అంత డబ్బు వస్తుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా అనిపిస్తుంది బైకర్? బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్ తీశారు. అంటే కొత్త జోనర్ ట్రై చేశాడు కదా, మన తెలుగు ఆడియన్స్ కి ఇలాంటిది ఎప్పుడు నాకు తెలిసి రాలేదు. చేయాలి, ఖచ్చితంగా చేయాలి. చేశారు కూడా, బాగుంది. అప్ టు ది మార్క్ చేశాడు మూవీ అయితే.
ఎంజాయ్ చేశారా? అంటే బైకర్ అంటే ఏముంటది, మా గాలిలో తిప్పడము ఇదే ఉంటది, ఎమోషన్ కనెక్ట్ అయింది. ఎమోషన్ చాలా కనెక్ట్ అయింది, చాలా బాగా చేశాడు మూవీ. స్టోరీ వైజ్ గానీ అంతా బాగుంది, చాలా వర్కౌట్ అయింది సినిమా. రాజశేఖర్ గారి కంబ్యాక్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆయన సెట్ అయ్యారు, ఆయన కిచెన్ రోల్ లో చాలా బాగా చేశారు. ఫాదర్ గా ఒక ట్రైనర్ గా రెండు ఈ క్యారెక్టరైజేషన్ అతను బాగా చేశారు. యాక్టింగ్ రెండు సమానంగా చూపించారు. ఫాదర్ ఉన్న సీన్స్ బాగా చేశారు, ఒక ట్రైనర్ కూడా బాగా చూపించాడు మూవీలో. మీకేమనిపించింది చూస్తున్నాను సేపు? 100% నాకు అదే అనిపించింది. అంటే మన యూత్ గా పక్కా అట్రాక్ట్ అవుతారు. మన బైక్ అనే ఎవరికైనా ఒక అబ్బాయికి ఫస్ట్ ఎమోషన్ బైక్, అది చాలా బాగా చూపించాడు మూవీలో. పైగా పాపం 20 kg వరకు తగ్గాడంటే 2 years లో తను చాలా కష్టపడి అయ్యాడు. బాగా చేశారు. నచ్చింది, ఎంజాయ్ చేస్తారు. యూత్ అయితే 100% ఎంజాయ్ చేస్తారు, చూడాలని అంటాను నేనైతే. ఎలా అనిపిస్తుంది బైక్? అన్న బైకర్ సినిమా చూస్తున్నా మాత్రం మన శర్వానంద్ గారు నిజంగా చెప్తున్నా చాలా బాగా తీసిండు సినిమా. ఒక కొత్తగా డిఫరెంట్ యాంగిల్ లో తీసుకొచ్చింది శర్వానంద్ గారు. ఈ సినిమా పెద్ద మూవీ టైటిల్ సారీ కర్జర్ పెద్ద బైకర్ సినిమా మనం చూస్తుండే. సారీ, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మధ్యలో మిక్స్ అయ్యి ఉంటారు. సారీ ఏమనుకోకండి. అయితే నిజంగా చెప్పాలంటే మన శర్వానంద్ గారి యాక్టింగ్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక కొత్తగా చూసాం శర్వానంద్ గారి. అంటే ఆ స్కిల్స్ కానీ బైక్ రేసింగ్ అని ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తారు. చాలా కష్టపడ్డాడు ఆ సినిమా కోసం. ముందుగా చెప్పాలంటే చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా కూడా అంత బాగా వచ్చింది. ఫైట్స్ కానీ అసలు సినిమా తెలుగు ప్రేక్షకులకి కొంచెం కొత్త కదా, రిసీవ్ చేసుకుంటారు 100%. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు హిందీలో ఇంగ్లీష్ లో ఇలాంటి సినిమాలు వస్తాయి. అంటే ఇట్లాంటి రేసింగ్ అని అలాంటి చాలా మంది కనెక్ట్ అవుతుంది. మనలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి సినిమా. మేము చెప్పాలి, మన రాజశేఖర్ గారు ఇలా చాలా రోజుల తర్వాత మనం ఒక ఫాదర్ క్యారెక్టర్ చేసి రాజశేఖర్ గారు అంటే మనం ఒక హీరోగా క్యారెక్టర్ చూసినాం. ఆయన ఒక చాలా మూవీస్ లో మనం హీరోగా బ్లాక్ బస్టర్ చూసాం. ఈ సినిమాలో రాజశేఖర్ గారు నిజంగా చెప్తున్నా సార్, మీరు మళ్ళీ తర్వాత ఒక హీరో క్యారెక్టర్ తర్వాత అంటే మన ఛానల్ తర్వాత మిస్ అయినా అనుకున్నాం, మళ్ళీ ఒక స్క్రీన్ మీద షేర్ చేసుకురు. చాలా బాగా నటించారు ఫాదర్ క్యారెక్టర్ మాత్రం. నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ రాజశేఖర్. ఈ సినిమా మొత్తం చెప్పాలంటే శర్వానంద్ ఎంత పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు. సెకండ్ పిల్లర్ మన రాజశేఖర్ అని చెప్పొచ్చు. ఒక తండ్రి కోరిక అనేది నెరవేరుస్తాడు అనమాట. ఒక బ్రేక్ వచ్చి ముంగడికి వచ్చి తండ్రికి సపోర్ట్ గా నిలబడతాడు. మొత్తానికి రేటింగ్ ఎంత ఇస్తారు? బీజిఎం కావచ్చు అన్నిటికీ ఒకటే చెప్తున్నానా, నేను రేటింగ్ ఎందుకు ఇయ్యానంటే సినిమా బాగున్నా బాగా ఆడియన్స్ నచ్చింది. సినిమా మాత్రం ఒక తండ్రి కొడుకు క్యారెక్టర్ బాగా నచ్చింది. ఒక హార్ట్ టచింగ్. అంటే ఒక తండ్రి కోసం ఎంత తపన పడతాడు కొడుకు అనేది చూపించిండు. అది మాత్రం మెసేజ్ బాగా పెట్టిండు డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. రేటింగ్ వచ్చి 5 కి 4 ఇస్తాను. ఇప్పుడే శర్వాది చాలా నెలలు పోస్ట్ పోన్ అయ్యి చాలా ఎక్స్పెక్టేషన్స్ తో శర్వా కూడా చాలా నమ్మకంతో మన ముందుకు తీసుకొచ్చాడు సినిమాని. అభిలాష్ రెడ్డి శర్వా కాంబినేషన్, రాజశేఖర్ గారి క్యారెక్టరైజేషన్, వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన పని బైకర్. లాస్ట్ లో ఎండ్ క్రెడిట్స్ లో ఛాంప్ హాస్ అరైవ్డ్ అని పడుతుంది. నిజంగా ఛాంపియన్ హాస్ అరైవ్డ్ అన్న. శర్వాకి చాలా రోజుల తర్వాత ఒక మంచి నీట్ హిట్ అని చెప్పాలి. క్లీన్ బ్లాక్ బస్టర్ ఇది. అంటే కమర్షియల్ గా అనుకోండి, లేకపోతే క్రిటిక్స్ వైజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, నీట్ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది సినిమా. ఎమోషనల్ కనెక్ట్ ఉంది, సస్పెన్స్ ఉంది, హై ఆక్టెన్ సీన్స్ ఉన్నాయి. మీరు ఏదైతే మూవీస్ లో, రేసింగ్ మూవీస్ లో, స్పోర్ట్స్ మూవీస్ లో మీరు ఏదైతే హై ఆక్టెన్ మూమెంట్స్ కావాలి అనుకుంటారో అన్ని మూమెంట్స్ ని కూడా అభిలాష్ గారు చాలా మంచిగా నీట్ గా ఇంక్లూడ్ చేశారు. ఆయన ఇంతకు ముందు కూడా ఒక సినిమా మా నాన్న సూపర్ హీరో సుధీర్ బాబు గారితో ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ తో భలే ఉంటది ఆ సినిమా కూడా. అండ్ ఈ సినిమాలో కూడా రాజశేఖర్ గారిని యూజ్ చేసుకుని ఫాదర్ సన్ బాండ్ ని ఏదైతే ఉందో, ఒక ఫాదర్ ఒక సన్, అలానే ఒక కోచ్ ఒక ట్రైనీ, ఈ బాండ్ ని ఈ కెమిస్ట్రీని చాలా బాగా చూపించారు. మూవీకి పెద్ద బలం అదే. ఆ బలంకి తోడు రాజశేఖర్ గారు, శర్వా గారే. ఆ క్యారెక్టర్స్ లో ఇంకెవరిని ఇమాజిన్ కూడా చేయలేము. అలా తీశారు, అలా యాక్ట్ చేశారు వాళ్ళిద్దరు కూడా. అండ్ మాల్విక గారు కూడా చాలా క్యూట్ గా గ్లామరస్ గా బాగున్నారు. వెదర్ ఏమో కూల్ గా ఉంది. సాంగ్ కూడా అయితే చాలా బాగుంది. అందులో చాలా క్యూట్ ఉంటది మాల్విక. చెప్తున్నా, సాంగ్ అయితే బ్యూటిఫుల్, మస్తు డిజైన్ చేశారు. కొరియోగ్రఫీ కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు సాంగ్ ని. అండ్ రేస్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడితే ఎక్కడా కూడా మనకి ఓవర్ గా అనిపించదు. ఏదో బండి తీసుకొని వచ్చి గాల్లో ఎగరేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తీశారు అన్నట్టు కాకుండా నీట్ గా ప్రాపర్ రేసింగ్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయో అలానే తీశారు. మొన్న రీసెంట్ గా హాలీవుడ్ మూవీ F1 ఏదైతే వచ్చిందో, ఎలా అయితే ఎంజాయ్ చేసామో అలానే ఎంజాయ్ చేస్తాం, ఈక్వల్ గా ఎంజాయ్ చేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నా, అభిలాష్ గారు కుడోస్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఇలాంటి ఒక స్పోర్ట్స్ డ్రామాని మన టాలీవుడ్ లో చూస్తామని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎస్పెషల్లీ ఆన్ రేసింగ్, మోటో ఈవెంట్స్ గురించి యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ హోప్ఫుల్లీ మన ఇండియా నుంచి తొందరలో మోటోకి కూడా ఒక ఛాంపియన్ ని చూద్దాం. అట్లీస్ట్ ఒక రేసర్ ని
ఆ మోటో ఈవెంట్స్ లో చూద్దామని అయితే కోరుకుందాము. మూవీ సో మోటివేషనల్ గా ఉంది మూవీ కూడా. అండ్ ఇంకా ఎవరి యాక్టింగ్ గురించి చెప్పమంటారు, రాజశేఖర్ గారు అవుట్ అండ్ అవుట్ రోల్ అయినది, ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్. అండ్ ఆయనతో శర్వా గారు షేర్ చేసుకున్న స్క్రీన్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉన్నాయి, కామెడీ ఉంది, హై ఆక్టేన్ సీన్స్ ఉన్నాయి, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్న మూవీ ఇది. సో హోప్ఫుల్లీ జనాల్లోకి వెళ్ళాలనే కోరుకుంటున్నాను. శర్వా గారు మాత్రం నిజంగా చెప్తున్నా, ఛాంపియన్ యాజ్ అరైవ్, మంచి బ్లాక్ బస్టర్. సినిమా అంటే చాలా క్లీన్ గా, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగుంది బ్రో. అంటే స్పోర్ట్స్ డ్రామా కదా, చాలా ఎమోషనల్ గా ఉంటేనే కనెక్ట్ అవుతారు జనాలు. స్పోర్ట్స్ డ్రామా అనే కాదంటే సినిమా నచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఎనీ టిప్, అంటే నార్మల్ సినిమా ఉన్నట్లేదు, డిఫరెంట్ గా చాలా క్లాస్ గా నీట్ గా తీసాడు. న్యూ అటెంప్ట్ కదా, సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. డెఫినెట్ గా సక్సెస్ అయ్యాడు. చాలా క్లాస్ గా ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ, అంటే అన్ని కొత్తగా ఉన్నాయి, ఏది నార్మల్ సినిమా తీసినట్లేదు. వీళ్ళ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది, రాజశేఖర్ గారు తీశారు? సూపర్, చాలా బాగా వర్కౌట్ అయింది బిగ్ స్క్రీన్. రాజశేఖర్ అయితే మాత్రం హిస్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా, అంటే ఈ టైప్ ఎప్పుడు చేయలేదు రాజశేఖర్. ఎప్పుడు నార్మల్ చేసేసరికి, ఇలా కొత్తగా వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా కనబడింది బిగ్ స్క్రీన్. చాలా బాగుంది. అంటే రాజశేఖర్ గారిని మనం పవర్ఫుల్ రోల్స్ లో చాలా చూసాము. ఇది చూస్తే గురువులో వెంకటేష్ తో అంటే లైక్ అట్లా ట్రైనింగ్ ఇచ్చేటట్లుగా అనిపిస్తుంది కొడుకు. కొడుకు ఇక్కడ కొడుకు కోచ్ రెండు కాబట్టి ఎమోషన్ తో పాటు స్పోర్ట్ యొక్క సీరియస్నెస్ కూడా బాగా క్యారీ చేశారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి, బీజిఎం సాంగ్స్? సౌండ్ ఇస్ వెరీ గుడ్, చాలా మ్యూజిక్ చాలా బాగుంది, కొత్తగా ఉంది సౌండ్, ఎప్పుడు అలాంటి సౌండ్ లేదు. అంటే HDR బై బార్కోలో చూస్తే ద సౌండ్ ఇస్ వెరీ గుడ్. స్టంట్స్ ఎలా ఉన్నాయి, బైక్ స్టంట్స్ అవసరం అని చాలా బాగుంది, చాలా క్లీన్ గా తీసారు, నార్మల్ గా తీసారు. సారీ హాలీవుడ్ కి మ్యాచ్ అయినా? అంటే హాలీవుడ్ వాళ్ళు డర్ట్ బైక్ రేసింగ్ తీసారో లేదు నాకు తెలియదు, నేను చూడలేదు. బట్ దిస్ థింగ్ ఇస్ వెరీ చాలా కొత్తగా ఉంది, చాలా హై లెవెల్లో ఉంది. అంటే ఈ 2 hours ఎంజాయ్ చేయొచ్చు ఆ మూవీని? డెఫినెట్లీ yes, 2.5 hours చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5. బ్రో ఎలా ఉంది బైకర్? బైకర్ సినిమా బాగానే ఉంది, తెచ్చి చూడొచ్చు. అంటే ఇంట్రెస్టింగ్ ఉందా? స్టార్టింగ్ నుంచి స్పోర్ట్స్ డ్రామా కదా, అంటే మామూలుగా రెగ్యులర్ స్పోర్ట్స్ లో ఉన్న క్లిషర్స్ కొన్ని ఉన్నాయి, కానీ ఓవరాల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ గుడ్ ఫిల్మ్, అందరూ చూడొచ్చు. సో ఎక్కడ కనెక్ట్ అవ్వచ్చు జనాలు? ఎమోషన్ మంచిగా ఉంటుంది, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ గానీ, ఇంకా కొంచెం వైఫ్ సన్ బాండింగ్ గానీ, అవన్నీ బాగానే ఉన్నాయి. సో వెళ్ళి చూడొచ్చు అందరూ. రాజశేఖర్ గారికి ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు ఇది. యాక్చువల్ గా ఈ సినిమాలో అన్నిటికన్నా నాకు నచ్చిన క్యారెక్టర్ అయితే రాజశేఖర్ గారి క్యారెక్టర్. అంటే వెయిట్ ఎక్కువ ఉంది, మంచిగా స్ట్రాంగ్ గా పెట్టారు, క్యారెక్టర్ బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మెయిన్ హైలైట్ వచ్చేసి రేసింగ్ ఎపిసోడ్స్. ఆబ్వియస్లీ ఇట్స్ రేసింగ్ ఫిల్మ్. బైకింగ్ రేసింగ్ ఎపిసోడ్ చాలా ప్రొఫెషనల్ గా ఉన్నాయి, అంటే రియల్ రేస్ లాగా ఉంది ఆల్మోస్ట్. అంటే యాజ్ ఎ సినిమాలో అనుకున్నంత బెస్ట్ గా ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ కి మ్యూజిక్ చాలా బాగుంది, ఎస్పెషల్ గా సౌండ్ మిక్సింగ్ ఉంటది కదా, పర్ఫెక్ట్ మిక్స్ చేశారు, ఎక్కడ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చాలా బాగుంది. అంటే ఇలాంటి స్పోర్ట్స్ ని ఓన్లీ హాలీవుడ్ అట్ సైడ్ తీస్తేనే చూస్తారు, మన తెలుగు సినిమాలో ఇలాంటి స్పోర్ట్స్ ఇలాంటి జోన్ మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. బ్రో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గుడ్ ఫిల్మ్ ఇస్ గుడ్ ఫిల్మ్. ఇదే తెలుగు వాళ్ళు F1 చూసారు కదా, అంటే మనం ఆబ్వియస్ గా కంపేర్ చేయకూడదు, కానీ మనకున్న దాంట్లో దిస్ ఇస్ అ గుడ్ ఫిల్మ్, వెళ్ళి సపోర్ట్ చేయాలి. బాగుంది సినిమా.